అందరు పెట్టున్నారండి. హల్లెలూయా. కలిసిస్తారండి పేట లోపల. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సో మరి గడిచిన వారం ఏం వాక్యం విన్నాం? దేవుడు ఒక్కడే మనల్ని పరిశుద్ధులుగా చేయగలడు. నేను అందుకే మన గ్రూప్ లో కూడా పెడుతున్నాను, యూట్యూబ్ లో కూడా పెడుతున్నాను, చూస్తారేమో. గడిచిన వారం విన్న వాక్యం ఏంటి అంటే యేసు ఒక్కడే పరిశుద్ధుడు. ఎంతమంది పరిశుద్ధులు? యేసు ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన మాత్రమే మనలను పరిశుద్ధులుగా చేయగలడు. ఈ మాట చెప్పారు. సో యేసు ఒక్కడే పరిశుద్ధుడు అనే దానికి కొన్ని అంశాలు నేర్చుకున్నాం. ఎస్, ఈ అంశాలను బట్టి యేసు పరిశుద్ధుడు అని చెప్పి ఒప్పుకున్నాం కూడా. సో ఆ మాట ఒప్పుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి? యేసు నన్ను పరిశుద్ధుడిగా చేయగలడు, చేస్తాడు. దానికి నేనేం చేయాలి? యేసు నన్ను పరిశుద్ధుడిగా చేయాలంటే ఏం చేయాలి? అందులో మొత్తం 5 అడుగులు ఉంటాయని చెప్పాను. సో యేసు నన్ను పరిశుద్ధుడిగా చేయాలంటే మొత్తం 5 స్టెప్స్ ఉంటాయి. 5 స్టెప్స్ లో మొదటి స్టెప్ పోయిన వారం చెప్పాను. మొదటి స్టెప్ ఏం చెప్పాను? వినుట వలన ఏమి కలుగుతుందని చెప్పాము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక తీకండి 10వ అధ్యాయము 17వ వచనంలో గల మాట ప్రకారం వినుట వలన విశ్వాసము కలుగును. సో పోయిన వారం దేవుడు మనతో మాట్లాడిన మాట, మీరు నా గురించి ప్రతి వారము ప్రతిరోజు ఎలా ఏదర్ ఇరుగు పొరుగు వారి వల్ల కానీ, లేదా పాటల ద్వారా కానీ, లేదా దైవజనుడు ఇస్తున్న వాక్యము ద్వారా కానీ, అవేవి కాకపోతే మీరు బైబిల్ చదువుతున్నప్పుడు మీ హృదయాంతరంగముతో మాట్లాడే పరిశుద్ధాత్మని స్వరము ద్వారా కానీ ఖచ్చితంగా ఏదో ఒక విధంగా మీరు నా గురించి, ఎవరి గురించి? యేసు గురించి వింటూనే ఉంటారు. సో యేసు గురించి విన్న తర్వాత మనలో ఏం కలగాలి? విశ్వాసము కలగాలి. కరెక్టేనా? సో ఎన్ని రకాల విశ్వాసాలు అంటే రక్తస్రావం గల స్త్రీ దగ్గర నుంచి 10 రకముల విశ్వాసాలు నేర్పించారు. రక్తస్రావం గల స్త్రీ దగ్గర నుంచి 10 రకాల విశ్వాసాలను పరీక్షించుకున్నాం. సో అందులో టిక్ చేసుకున్నాం మనకి ఎన్ని విశ్వాసాలు ఉన్నాయని చెప్పి. చాలా మంది దగ్గర ఈవెన్ 5 విశ్వాసాలు కూడా లేని స్థితిలో ఉన్నాం. సో ఏంటి? 10 రకాల్లో ఆచారములను జయించుకునే విశ్వాసం ఉండాలి. రెండోది ఏంటంటే ఏమైనా ఒడిదుడుకులు వచ్చినప్పుడు వాటిని జయించుకునే విశ్వాసం ఉండాలి. పూర్తిగా పడిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తగలిగేది దేవుని యొక్క వాక్యము అనే విశ్వాసం నీకు రావాలి. ఆ తర్వాత జనులకు భయపడని విశ్వాసం నీకు రావాలి. 5వది వచ్చి యేసుకు మాత్రమే భయపడే విశ్వాసం నీకు రావాలి. 6వది రక్షణకు కలిగిన విశ్వాసం రావాలి. 7వది ఏంటంటే నువ్వు సమాధానం కలిగించే విశ్వాసం రావాలి. ఆ విధంగా రకరకాల విశ్వాసాలు మనం చెప్పుకున్నాం. అవన్నీ మనలో వాక్యం వినుట ద్వారా రావాలి. సో వినుట ద్వారా విశ్వాసము కలుగునంటే మన జీవితంలో దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు అంతటి విశ్వాసము రావాలి. అలా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. విశ్వాసం వచ్చిన తర్వాత రెండవ అడుగు ఏంటంటే, ఇదంతా కూడా ఒక ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది అంటే ఒక మన యొక్క జీవితం లాగే తీసుకుందాం. ఎందుకంటే మనకు బైబిల్ ఏం చెప్తుంది? వరుడు ఎవరు? ఏదో మనం పాడుకున్నాం కదా, వరుడు యేసు. వధువు ఎవరు? మనమంతా వధువు. సో వధువు వరుడి కొరకు ఎలాగైతే ఎదురు చూస్తూ అతని తర్వాత అతన్ని పెళ్లాడి అతనితో జీవితాన్ని కొనసాగిస్తుందో అదే జీవితం. క్రైస్తవ జీవితం అంటే అంతే. వధువు ఎలాగైతే వరుడి కొరకు ఎదురు చూస్తుందో, ఎదురు చూసిన తర్వాత పెళ్లాడిన తర్వాత ఏం చేస్తుంది? అతనితో జీవితాన్ని కొనసాగిస్తుంది. సో మొత్తం ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను? వినడం అన్నాను. సో వధువు గురించి సంథింగ్ ఏదో వింటాం మనం. సో ఈ అబ్బాయి ఇలాంటి వాడు, ఈ అబ్బాయి ఇలాంటి వాడు, సో ఇలాంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి అని చెప్పి చాలా మంది దగ్గర నుంచి వింటాం. సో మనము కూడా వరుడైన యేసయ్య గురించి చాలా మంది దగ్గర నుంచి వింటూ వచ్చాం. సో చర్చిలో వింటూ ఉంటాం, బైబిల్లో వింటూ ఉంటాం, ఎంతో ప్లేసుల నుంచి వింటూ వచ్చాం. సో విన్న తర్వాత మనలో ఏం కలగాలి? ఎస్, ఈ అబ్బాయి, ఈ వరుడు కొంచెం ప్రత్యేకము. సో ఆ విధంగా వరుడైన యేసయ్యకు మనం ఇచ్చిన టైటిల్ ఏంటి? యేసు
ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన తప్ప ఇంకెవరు పరిశుద్ధులు లేరు. సో ఆయన పరిశుద్ధుడు కనుకనే ఆయన మాత్రమే మనల్ని పరిశుద్ధంగా మార్చగలడు, ఇంకెవ్వరు మనల్ని పరిశుద్ధంగా మార్చలేరు. బాగా వినండి, యేసు ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడు మాత్రమే మనల్ని పరిశుద్ధుడిగా చేయగలడు, ఇంకెవ్వరు చేయలేరు. ఎందుకు? మిగతా వాళ్ళెవరు కూడా పరిశుద్ధులు కాదు. ఇది మనం నేర్చుకున్నాం. తర్వాత ఆయన పరిశుద్ధుడని తెలుసుకున్న తర్వాత, విశ్వాసంలో ఎదిగించబడ్డ తర్వాత మనం నెక్స్ట్ చేయవలసిన పని ఏంటి అంటే అంగీకరించడం. రెండవ అడుగు ఆయనను అంగీకరించడం. రెండవ అడుగు ఏంటి? రాసుకోండి. రెండవ అడుగు ఆయనను అంగీకరించుట. సో మొదటి అడుగు ఏంటి? వినుట. వినుట ద్వారా విశ్వాసం కలగాలి. విశ్వాసం కలిగిన తర్వాత రెండవ అడుగు ఏంటి? ఆయన్ను అంగీకరించాలి. ఓకేనా? ఏమని చేయాలి? అంగీకరించాలి. ఏమని అంగీకరించాలి? ఎలా అంగీకరించాలి? ఎందుకు అంగీకరించాలి? ఓకేనా? యేసును యేసులాగే అంగీకరించాలా, లేదంటే ఏదైనా స్వార్థముతో కూడా అంగీకరించచ్చా? రెండు రకాల అంగీకారాన్ని చూస్తున్నాం లోకంలో. ఒకటి ఏంటంటే యేసును యేసులా అంగీకరించేవారు, రెండో వారు యేసును స్వార్థముతో అంగీకరించేవారు. రెండు రకాల్లో మనం ఏ రకంలో ఉన్నామని చెక్ చేసుకున్నాం. అసలు మనం ఉన్న రకం ఒకవేళ తప్పైతే సరి చేసుకుందాం. మొదటిది యేసును అంగీకరించాలి. రెండు రకాల అంగీకారాన్ని ప్రస్తుతం మన సమాజంలో చూస్తున్నాం. అంగీకారం నెంబర్ 1 ఏంటి? యేసును యేసులా అంగీకరించాలి. అంగీకారం నెంబర్ 2 ఏంటి? స్వార్థముతో అంగీకరించడం. ఆ రెండు కూడా బైబిల్లో నుంచి ఎగ్జాంపుల్స్ చెప్తాను, జనరలైజ్డ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను, మనకు అర్థం కావాలి. జనరలైజ్డ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యక్తి గురించి మనం విన్నాం, వరుడు గురించి. ఆ సో అండ్ సో పర్సన్, సో అండ్ సో కాల్డ్ పర్సన్ చాలా మంచివాడు, వ్యక్తి మంచివాడు అన్ని విన్నాం. విన్న తర్వాత ఆ వ్యక్తిని అంగీకరించినప్పుడు రెండు రకాల హృదయంతో అంగీకరించే వాళ్ళు ఉంటారు. హృదయం నెంబర్ 1, ఈ వ్యక్తి మంచివాడు కనుక నేను అంగీకరిస్తున్నాను, అలాంటి స్త్రీ. రెండవ స్త్రీ ఏంటి? ఎవడో ఒకటి కట్టుకోవాలి కదా, ఎవరినో ఒకటి చేసుకోవాలి కదా, తప్పుతుందా? ఓకేనా? ఎవడైతే ఏందిలే, ముందు నాకు వాడికంటే నా సమస్య తీరాలి, నా వాడికంటే నాకు ముందు పెళ్లి కావాలి, ఇలాంటి ఎన్నో తిక్క ఆలోచనతో కూడా పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉంటారు, అంగీకరించిన వాళ్ళు. సో యేసు దగ్గరికి కూడా రెండు రకాల అంగీకారాలతో జనాలు వస్తున్నారు. ఒకటి యేసును యేసులా చూసేవారు. ఎవరైతే యేసును యేసులా చూస్తారో వారు మాత్రమే యేసుకు కరెక్ట్ అయిన వధువుగా ఉంటారు, యేసుకు కరెక్ట్ అయిన వధువుగా ఉంటారు. సో మిగతా 3 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ప్రవేశించగలుగుతారు. ఎవరైతే యేసును యేసులా చూడకుండా స్వార్థముతో చూస్తారో, ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో చాలా మంది యేసు దగ్గరికి ఎందుకు వచ్చామని అడిగారు అనుకోండి, వాళ్ళు చెప్పే సమాధానం అడగండి. మీ పక్క వ్యక్తి అడగండి, యేసు దగ్గరికి ఎందుకు వచ్చామని అడగండి. యేసు దగ్గరికి ఎందుకు వచ్చామని అడగండి. ఓకేనా? ఇక్కడ కూర్చున్న ఈ అమ్మాయిందా, ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీరు యేసు దగ్గరికి ఎందుకు వచ్చాను అనుకో, నా భర్తకు యేసు తెలుసు కనుక వాడి కోసం వచ్చాను. ఆన్సర్ అదే చెప్తాను. నా భర్తకు యేసు తెలుసు, నాకు యేసు ఎవడో తెలియదు. ఓకేనా? కనుక ఆయన తెలుసు కనుక, ఆయన అంటే నాకు ఇష్టం కనుక నేను కూడా యేసు దగ్గరికి వచ్చాను. ఓకేనా? అంతటితో సరిపోతుందా? నెక్స్ట్ ఇంకో దగ్గరికి వెళ్ళి ఎందుకు వచ్చావు అమ్మాయి దగ్గర అంటే, నేను బాగలేకపోతే దేవుడు నాకు స్వస్థతనిచ్చాను, అందుకు వచ్చాను దేవుడి దగ్గర. ఇంకో వ్యక్తికి వెళ్ళి అడిగామనుకో, నేను దయ్యము బట్టి పీడించబడుతూ ఉంటే దేవుడు నాకు స్వస్థతనిచ్చాడు, అందుకు యేసు దగ్గరికి వచ్చాను. ఇంకో వ్యక్తికి అడిగితే నాకు పిల్లలు కావాలి, పిల్లల కోసం నేను దేవుని దగ్గరికి వచ్చాను. ఇంకో వ్యక్తి అడిగి అడిగామనుకోండి, అమ్మ నువ్వు యేసు దగ్గరికి ఎందుకు వచ్చావమ్మా అంటే, నాకు ఉద్యోగం లేదు, సో పిల్లల కొరకు, ఉద్యోగం కొరకు, స్వస్థత కొరకు, యంగ్స్టర్స్ అయితే ఎగ్జామ్స్ కొరకు, ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సెలెక్ట్ కావాలి. ఇంకా ఇంకా ప్రతిదీ కూడా ఆశపూరితముగా యేసు దగ్గరికి వస్తున్నాను, ఆశపూరితముగా యేసు దగ్గరికి వస్తున్నాను. నేను ఒక చిన్న మాట అడుగుతాను, కదా, చిన్న మాట అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. ఏంటి ఆ చిన్న మాట అంటే, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఏ వ్యక్తి బెస్ట్ అంటారు? ఒక వ్యక్తి దగ్గర చాలా ధనం ఉంది, చాలా ఆస్తులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఆస్తిని చూసి వ్యక్తిని మంచివాడు అంటారా, గుణగణాలు చూసి వ్యక్తిని మంచివాడిగా ఎంచుకుంటారా? ఒకవేళ మీ కూతురు ఉన్నారనుకోండి, ఆ కూతురు ఆస్తి పరుడికి ఇవ్వాలనుకుంటారా, గుణగణాలు ఉన్నవాడికి ఇవ్వాలనుకుంటారా? ఈ ఆస్తులు ఈ రోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. అదే గుణగణాలు, ఇక్కడ మంచి గుణం ఉన్నవాడు శాశ్వత కాలము తన బిడ్డను జీవములోనికి తీసుకెళ్తానని చెప్పి మంచి గుణాలున్న వ్యక్తికి ఇస్తాం. కానీ ఇక్కడ మనం ఏంటంటే లోకానుసారంగా తీర్పు తీర్చుకునేటప్పుడేమో గుణాలు చెక్ చేస్తాం,
కానీ ఆత్మీయ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఏం కావాలి? ఆత్మీయ దగ్గరికి వచ్చి ఏం కావాలి? యేసు దగ్గర, యేసొద్దు, యేసు దగ్గర ఉన్న అన్నీ కావాలి. ఏం కావాలి? స్వస్థత కావాలి, విడుదల కావాలి, రక్షణ కావాలి, ఉద్యోగం కావాలి, వ్యాపారంలో సమృద్ధి కావాలి, పిల్లలు కావాలి. ఎంతసేపు ఉన్నా దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నామంటే ఒక ఆశను పట్టుకొని వస్తున్నాం. ఇది స్వార్థం. ఇలాంటి స్వార్థంతో వచ్చేవాడు ఎంతసేపు వస్తాడు అంటే 2 వారాలు, 3వ వారం రాడు. ఎందుకు? 2 వారాల తర్వాత దేవుడు కృపామయుడు కదా, మన యేసు ప్రేమామయుడు కదా, ఆయన అడిగింది ఇచ్చేవాడు కదా. నువ్వు స్వార్థంతో వెళ్ళి అడిగినా, అసూయతో వెళ్ళి అడిగినా, ఎలా అడిగినా కూడా అయ్యో నా బిడ్డ బాధలో ఉందే ఇద్దామని ఇచ్చేస్తాడు. సో నువ్వు వెళ్ళి ప్రభువా నాకు పిల్లలు లేరు, నాకు సంతానం ఇవ్వండి, ఇచ్చేస్తాడు. ప్రభువా నాకు ఉద్యోగం రావట్లేదు, ఉద్యోగం ఇవ్వండి, ఇచ్చేస్తాడు. ప్రభువా నా పరిస్థితి ఇది చేయండి, ఇచ్చేస్తాడు. అది పొందుకున్న వెంటనే స్వార్థంతో వచ్చిన వాడు దేవుని దగ్గర రాడుగా ఎనికెళ్ళిపోతాడు. సో మనలో ఎవరమైనా అలాంటి స్వార్థపరముగా దేవుని దగ్గరికి వస్తున్నామేమో చెక్ చేసుకోండి. దేవుని దగ్గరికి ఎన్నడూ కూడా ఏ అవసరతలు పట్టుకొని రాకూడదు, ఏ అవసరతల కొరకు దేవుని దగ్గరికి రాకూడదు. నాకు దేవుడు ఈ అవసరత తీరుస్తేనే ఓకేనా. ఈ మధ్యకాలంలో ఒక స్త్రీ చెప్తుంది నాతో, ఏంటంటే ఏమిచ్చాడని దేవుడు రావాలి సార్ దేవుని దగ్గరికి? ఏమిచ్చాడని దేవుని దగ్గర రావాలి? ఏమన్నా డబ్బులు ఇచ్చాడా? నా భర్తను ఏమన్నా బాగు చేశాడా? తాగుడు పోతాడా? సరే కుమారున్నా బాగున్నట్టు కుమారులు మాట లేకపోయా, ఏం సంతోషం ఉందని, ఏం సుఖం ఉందని? మంచి భర్త లేకపోయా, మంచి పిల్లలు లేకపోయా, ఏమీ లేకపోయా, ఎందుకు రావాలి దేవుని దగ్గరికి? చెప్పండి, ఎందుకు రావాలి దేవుని దగ్గరికి? దేవుని దగ్గరికి ఎందుకు రావాలి? ఇలాంటి వాళ్ళందరూ దేవుని దగ్గర ఉన్న వాటి కొరకు వస్తున్నారు. ఎవరో చెప్పారు ఆయన దగ్గరికి వెళ్తే స్వస్థత కలుగుతారు, ఆయన దగ్గరికి వెళ్తే ఇది కలుగుతారు, ఆయన దగ్గరికి వెళ్తే అది కలుగుతారు, ఆయన దగ్గరికి వస్తే ఇది వస్తుంది. ఎంతసేపు ఉన్న వాక్యములో లేని వాటిని యేసు దగ్గరికి సమస్యలతో వచ్చిన వారి మీద యేసు కనికరము చేసి చూపించిన ఆ కనికరమును ప్రచారం చేస్తున్నారు. కానీ ఆ కనికరము చూపిన యేసును ప్రచారం చేయట్లేదు. ప్రస్తుత కాలం జనుల యొక్క పరిస్థితిని చూసి యేసు ఏం చేశాడు? వారి మీద కనికరపడి అని ఉంది. సో ఆ కనికరమును ప్రచారం చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నా కానీ ఆ కనికరము చూపిన యేసును ప్రచారం చేయట్లేదు. అది ఇక్కడ జరిగిన మిస్టేక్. దానివల్ల ఏమవుతున్నారంటే జనులు ఆ యొక్క విషయాల దగ్గరికి వస్తున్నారు కానీ దేవుని దగ్గర ఉన్న వస్తువుల కొరకు, దేవుని దగ్గర ఉన్న వాటికి వస్తున్నారు కానీ దేవుని కొరకు రావట్లేదు. ఇప్పుడు బైబిల్ నుంచి చూద్దాం, అలా వచ్చిన వారిద్దరికి దేవుడు ఎలాంటి సమాధానం ఇస్తాడు. సో దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 15 నుంచి 18 వరకు చదవము ఒకసారి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 15 నుంచి 18 వరకు. 3వ అధ్యాయము 15 నుంచి 18 వరకు. బాకాను, పిల్లంగ్రోవిని, పెద్దకీనను, వీణెను, సింఫోనియాను, విపంచికను, సకల విధములకు ధ్వనులను మీరు విధు సమయంలో సాగిలపడుడి. ఏమంటున్నాడు ఇక్కడ? నెబుకద్నెజర్ రాసేమంటున్నాడు, బూర మోదినప్పుడు, పిల్లంగి మోదినప్పుడు, ఈ విధంగా శబ్దాలు చేసినప్పుడు మీరు అందరూ ఏం చేయాలంట? ఆ యొక్క ప్రతిమ ఏమైతే ఉందో, నా వైపు చూస్తున్నారు అందరూ, ఆ ప్రతిమ ఏదైతే ఉందో దానికి సాగిలు పడాలని చెప్పాడు. సో ఇక్కడ దేవుని యొక్క జనాంగం అంతా సాగిలు పడ్డారా లేదా? ఇజ్రాయెల్ జనాంగాలు 3 ఉన్నారా? చాలా మందిని బానిసలుగా తీసుకొని వచ్చారు. సో అంతమందిలో 3 ఎలా ఉన్నారట? సాగిల పడలేదు. ఎవరు 3? చదువు ఒకసారి. షద్రక్, రాజుతో ఈ మాట చెప్తున్నారు. ఏమని? నెబుకద్నెజరు రాజా, మీరెందుకు సాగిపడట్లేదని నెబుకద్నెజరు అడిగితే, అందును గూర్చి నేను మీకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు, మేమెందుకు సాగిపడట్లేదు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ యొక్క అగ్నిగుండములో నుంచి మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు. విన్నారా బాగా? ఓకేనా? విన్నారా బాగా? విన్నారా? రైట్. ఏంటంట?
ఈ వేడిమి గల మంటలో నుంచి, అగ్నిగుండంలో నుంచి మమ్మను తప్పించుటకు నేను సేవిస్తున్న దేవుడు సమర్థుడు. మీ పక్క వ్యక్తినప్పుడు అడగండి, నువ్వు సేవిస్తున్న దేవుడు సమర్థుడేనా అని అడగండి. ఏం చెప్పారు ఆన్సర్? చెప్పారా? మీరు చెప్తున్నారు, వాళ్ళు చెప్పలే, మీరు ఇంట్లే బాగా అడిగి చెప్ప అసలు ఆన్సర్ ఏంటంటే, మీరు సేవిస్తున్న దేవుడు సమర్థుడేనా అని అడగండి. ఆన్సర్ చెప్పారు, సమర్థుడు. అంటే షద్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళు ఏ దేవుని అయితే సేవించారో మనము కూడా అదే దేవుని సేవిస్తున్నాం కదా. అక్కడ మండుచున్న అగ్నిగుండంలో నుంచి వారిని రక్షించగలిగిన దేవుడు నిన్ను నీ పరిస్థితుల్లో నుంచి రక్షించలేడా? నిన్ను నీ యొక్క ఇరుకు ఇబ్బందుల్లోంచి రక్షించలేడా? నీకున్న ప్రతి కష్టంలో నుంచి ఆయన రక్షించలేడా? నీకున్న బాధలో నుంచి ఆయన రక్షించలేడా? నీకున్న పరిస్థితిలో నుంచి ఆయన రక్షించలేడా? నీకున్న అనారోగ్యంలో నుంచి ఆయన విడుదల ఇవ్వలేడా? అన్ని చేయగలరు కదా, చేయగలరు కదా, చేయగలరు కదా. అందుకే వచ్చాం కదా ఇదికి, అందుకే వచ్చామా. కానీ శత్రుకు మెసేజ్ ఎందుకు వచ్చారు చదవండి. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా నీ దేవతల వైపుకు మేము రాము. ఒకవేళ మేము నమ్ముచున్న సర్వశక్తివంతమైన దేవుడు ఆయన సమర్థుడు, నేను నమ్ముచున్నాను. ఆయనను రక్షించగలడు, నేను నమ్ముతున్నాను. ఆయనను విడిపించగలడు, నేను నమ్ముతున్నాను. ఆయనను కాపాడగలడు, నేను నమ్ముతున్నాను. ఆయన నా యొక్క ప్రతి ఆశను నెరవేర్చగలడు, నేను నమ్ముతున్నాను. నా ప్రార్థన ఆయన వింటున్నాడు, నేను నమ్ముతున్నాను. నా ప్రతి కోరిక ఆయన చిత్తమైతే నెరవేరుస్తాడు, నేను నమ్ముతున్నాను. నా యొక్క కోరిక అది ఉత్తమమైనదైతే నెరవేరుస్తాడని నేను నమ్ముతున్నాను. ఒకవేళ నెరవేర్చకపోతే, ఆయన నెరవేర్చకపోయినా నా తండ్రి చిత్తంలో అది లేదనుకుంటానే కానీ పాపము వైపుకు వెళ్ళను, ఇంకొక వైపుకు వెళ్ళను, మనుషుల వైపు చూడను, అలాగని చెప్పి వేరే దేవతల వైపు చూడను, అలాగని చెప్పి పక్కన చూడను. ఎంతసేపు నేను ఎవరిని చూస్తాను? నా దేవుడిని చూస్తాను. చివరకు దేవుడు విడిపించాడా, విడిపించలేదా? మనం అలా ఉన్నామా? ఈ వాక్యం అందరికీ తెలుసు కదా, ఎన్నిసార్లు విన్నాం. కానీ ఎక్కడో నమ్మకంలో తప్పిపోవట్లేదా? ఎక్కడో నమ్మకంలో తప్పిపోవట్లేదా? సో దేవుడు ఏమంటున్నాడంటే, ఒక్కసారి నా గురించి విన్నావు, మొదటి అడుగులో విన్న తర్వాత విశ్వాసం వచ్చింది. రెండో అడుగులో నన్ను అంగీకరిస్తున్నావు అంటే, ఎలా అంగీకరించాలంటే, రక్షిస్తేనే నాకు దేవుడు, ఇస్తేనే నాకు దేవుడు, స్వస్థత ఇస్తేనే నాకు దేవుడు, నాకు ఉద్యోగం ఇస్తేనే దేవుడు, నాకు ఇది పెళ్లి జరిగిస్తేనే దేవుడు, అలా ఎన్నో, ఉద్యోగం ఇస్తేనే, పెళ్లి జరిగిస్తేనే, ఇంక్రిమెంట్ ఇస్తే, అది ఏవి కాదు. నా దేవుడు నాకు దేవుడు అంతే. నా అప్పు తీరుస్తేనే దేవుడు, నాకు కష్టాలు చేస్తే నుంచి తొలగిస్తేనే దేవుడు, నాకు ఉద్యోగం ఇస్తేనే కాదు. ఆయన దగ్గర ఉన్న వాటి కొరకు ఆయన దగ్గరికి రాకండి. ఎలాగైతే షద్రక్, మెషక్, అబేద్నెగో యేసులా దేవుణ్ణి దేవుళ్లా చూశారో, అలా మీరు దేవుణ్ణి దేవుళ్లా చూస్తే మీ ప్రతి అవసరత తీర్చడానికి ఆయన సమర్థుడు. మీ కొరకు ఎలాగైతే షద్రక్, మెషక్, అబేద్నెగో కోసం యేసు దిగి వచ్చాడో, మీ కొరకు మీ జీవితంలో ఒక వ్యక్తినైనా పంపుతాడు. ఆయన దిగి వస్తాడు మీ కొరకు, ఆయన మీ కొరకు దిగి వస్తాడు. నీకు ఆ విశ్వాసం ఉండాలి. నువ్వేం చేస్తున్నావు అంటే, యేసులా అంగీకరించక ఎంతసేపు ఒక వారం చూసాం, 2 వారాలు చూసాం, 3 వారాలు నిరీక్షించాం, అయిపోయింది. తర్వాత మళ్ళా పక్కదారి దొరికాం. 3 వారాల తర్వాత ఒకవేళ పాస్టర్ వచ్చి, అమ్మ 3 వారాలైనా దేవుని కొరకే నిరీక్షించావా, మధ్యలో ఏమీ చేయలేదా అంటే, పాస్టర్ గారు అవుతుందో కాదని చెప్పి ఇంకొకసారి ట్రై చేశాను పాస్టర్ గారు, అవుతుందో కాదని చెప్పి వేరే రికమెండేషన్ ట్రై చేశాను పాస్టర్ గారు. దేవుని యందు నువ్వు నమ్మకం లేదు. అర్థమవుతుందా? సో ఇది మొదటి రకం. స్వార్థముతో వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎలా ఉంటారంటే, అది కూడా బైబిల్ నుంచి చూద్దాం. లోకానుసారంగా ఎగ్జాంపుల్ చెప్పాను, బైబిల్లోంచి వెళ్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 13వ వచనం నుంచి చదవం ఒకసారి. ఆ జన సమూహంలో ఒకడు, ఒకసారి మళ్ళీ చెప్తున్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయము 13వ వచనం నుంచి తీయండి. ఆ జన సమూహంలో ఒకడు, జరగండి, చాలా మంది జన సమూహం యేసు దగ్గరికి వచ్చారు. ఆ జన సమూహంలో ఒకడు యేసుని ఈ విధంగా అడుగుతున్నాడు. ఇలా మనం ఎప్పుడైనా అడిగామా? ఇలా మనం ఎప్పుడైనా అడుగుతున్నామా? అది చెక్ చేసుకోవాలి. ఇలా మనం ఎప్పుడైనా అంటే ఆ వ్యక్తిలాగా మనం ఎప్పుడైనా దేవుని దగ్గరికి వస్తున్నామా చెక్ చేసుకుందాం. అడిగాం, చదవమ్మా. బోధకుడా, పిత్రార్జితంలో నాకు పాలు పంచి పెట్టవా? మా డాడీ లేదా మా డాడీ మా పూర్వీకుల ఆస్తి ఏదైతే ఉందో
నాకు పంచిపెట్టు నాయనా, ఎందుకంటే నేను పెద్ద కొడుకును, నాకు రెండింతలు రావాలి, మా ఇద్దరు తమ్ముళ్ళు అంత సమానంగా పంచిపెట్టు అని ఎవరు అడుగుతాడు? తప్పేముంది? తప్పేముంది? మనం ఎప్పుడు కోర్టు సమస్యలతో దేవుని దగ్గర రాలే? కోర్టు సమస్యల గురించి, ఆస్తి తగాదాల గురించి ఎంతో మంది వస్తుంటారు కదా, ఇవన్నీ కూడా అవే కదా. సో ఇక్కడ ఈ వ్యక్తి కూడా ఏమన్నాడు? బాబు యేసయ్య బోధకుడా, నువ్వు చాలా జ్ఞానవంతుడివి, నువ్వు ఏదైనా న్యాయంగా చేస్తావు, నువ్వు ఏదైనా న్యాయపరంగా చేస్తావు కనుక న్యాయంగా మా ఆస్తిని మాకు పంచిపెట్టుతురా బాబు అని అడిగాడు. తప్పేమనుందా? తప్పేమనుందా? కానీ యేసు సమాధానం చేసినట్టు ఇక్కడ ఆయన ఓయి మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడైనా నియమించాడా? నీకు అనారోగ్యం వస్తే నేను కంపల్సరీ బాగు చేయాలని చెప్పిన రూల్ ఉందా? నీకు ఉద్యోగం రాకపోతే ఏసీ ఇవ్వాలని రూల్ ఉందా? నీకు ఏమైనా కష్టం వస్తే ఏసీ ఇవ్వాలని రూల్ ఉందా? ఎక్కడే రాసి పెట్టుందా? నీవు కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేనే నీకు స్వస్థతనిస్తాను. అయ్యా, పాపము చేసి నీవు మరణములోకి వెళ్ళావు, నీ మీద కృపతో, నీ మీద ప్రేమతో నిన్ను మరణములో నుంచి విడిపించి జీవములోనికి తీసుకెళ్ళడానికి నేను వచ్చాను అని చెప్పాడు ఆయన. అంతేగాని నీకు కష్టం ఉంటే ఇడిపడానికి నేను వచ్చాను, నువ్వు శ్రమలో ఉంటే ఇడిపడానికి నేను వచ్చాను, నీవు నీ యొక్క భోగేచ్ఛల ద్వారా చేసిన ప్రతి పాపము, ప్రతి చెడ్డ కార్యంలో కూడా నేను నిలబడతానని చెప్పి ఎక్కడా లేదు. ఇది జనులు చేసే ప్రచారం, దైవజనులు ఇచ్చే ప్రచారం. ఎక్కడో బోధ తప్పుడుగా వెళ్ళిపోయి ఆ తప్పు అలా కొనసాగుతూ ఉంటే నీవు సర్వసత్యమైన వాక్యములోనికి రాక ఆ తప్పుడు బోధలోకి వెళ్ళిపోతూ నీవు కూడా అలాంటి దూరంలో వెళ్ళడం తప్పు. ప్రతి వారం అనుకుంటుంటాను ఫ్రైడే సాటర్డే అందరిలో పోతారు, అట్లా విజిటింగ్ వెళ్తాం, మళ్ళా దేవుని దగ్గర కూర్చుంటాం. నేను క్రిస్టియన్ నో, ఈ ట్రెండ్ అందరు సెట్ చేశారు. ఏంటి? దేవుని దగ్గరికి ప్రజలందరి దగ్గరికి వెళ్ళి అమ్మా చర్చికి రా, అమ్మా చర్చికి రా, అమ్మా చర్చికి రా అందరూ అలవాటు చేయించారు. ఎందుకు? ఫ్రైడే సాటర్డే అలా విజిటింగ్ కొట్టామనుకో ఎంతనైనా ఒక 500 చేతికి వస్తుంది. ఇంటికి వెళ్ళిన ప్రార్థన చేసుకుంటే 200 చేతి పెట్టారు, 100 చేయి పెట్టారు, 4 ఇళ్ళు దర్శించారు, 400 వచ్చేది. ఆదివారం చికెన్ రాదు. ఓకేనా? అలవాటు అయిపోయింది. ఈ ట్రెండ్ కాదు. నీవు నిజముగా సత్య దేవుణ్ణి ఎరిగి వాక్యము నీతో మాట్లాడుతూ ఉంటే, వాక్యము నిన్ను హెచ్చరిస్తూ ఉంటే, నీవు దేవుని యొక్క వాక్యానికి విధేయుడుగా నువ్వు మారినట్లయితే, ఎప్పుడైతే యేసు యొక్క వాక్యముని నువ్వు ఆయన అంగీకరిస్తావో నీ పని అది ఆయన దగ్గర రావడం. నీ పని ఆయన దగ్గరికి పరుగులు ఎత్తుకుంటూ రావడం. వేకువనే దావీదంటాడు కదా, వేకువనే నేను నీ ముఖ దర్శనమును చేసుకునేదను. విశ్రాంతి దినమున ఆయన ముఖ దర్శనం కొరకు నీవు పరుగులెత్తుకుంటూ పాకులాడుకుంటూ నీవు రావాలి. మేము ఎప్పుడు వస్తాం మీ ఇళ్లకు? ఆత్మ మాకు తెలియపరుస్తుంది, పరిశుద్ధాత్మ దైవజనుడికి పరిశుద్ధాత్మ తెలియపరుస్తుంది. అలా వెళ్ళేటప్పుడు ఈసారి ఆ కుటుంబంలోకి వెళ్ళాలి. మేము మా పని మీద ఏదో వెళ్తుంటాం, ఆ టైంలో బైబిల్ కూడా చేతిలో ఉండదు. మేము మా పని మీద ఏదో వెళ్తున్నప్పుడు సడన్ గా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపో అంటే అప్పుడు ఆ ఇంటికి వస్తాం. అలా మమ్మల్ని ఆత్మ పంపినప్పుడే రావాలి. అదే పనిగా విజిటింగ్ కోసం మేము తిరుగుతూ వచ్చామనుకోండి, తప్పేమీ లేదు. కానీ మీరు ఇంకా క్రీస్తును క్రీస్తుగా అంగీకరించలేక క్రీస్తు యొక్క ఉన్న వాటి కొరకు పాపులాడే వారిగాను, వాటి కొరకు మధ్యవర్తులమైన మా ముఖాలు చూసే వారిగాను మారిపోతారు. అంతే. ఆ వద్దు అన్న ఉద్దేశంతోనే డైరెక్ట్ గా మీరు ఎవరు ముఖం చూడాలి? వేకువనే లేచి నేను నా పాస్టర్ ముఖమును చూసుకుంటాను. వాక్యం ఉందా? మేము వచ్చామనుకోండి అదే జరుగుతుంది. అదే జరుగుతుంది. కనుక మేము మీ ఇళ్ళకి ఎందుకు రావట్లేదు? అందుకు రావట్లేదు. కనుక మీరు పరుగులు ఎత్తుకుంటూ రావాలి. ఇక్కడ రెండో వ్యక్తి అంటారు కదా, ఎవరు మేము నేనేమన్నా మీ మీద పంచిపెట్టేవాడి గాను, మీకు ల్యాండ్ సెటిల్మెంట్ చేసేవాడి గాను నన్ను ఎవరైనా నియమించారా? తండ్రి ఆ పనితో పంపించాడా యేసును? తండ్రి ఏ పనితో పంపించాడు యేసును? అయ్యా, నేను ప్రేమించే నా ప్రజలు, నేను నా యొక్క స్వహస్తాలతో తయారు చేసుకున్న నా బిడ్డలు పాపము చేసి మరణానికి పాత్రలయ్యారు అని దుఃఖపడుతుంటే ఆయన దుఃఖాన్ని చూసి యేసేమన్నాడు, తండ్రి నువ్వెందుకు దుఃఖపడతావు? నేను వెళ్ళి వాడిని జీవంలోకి తీసుకెళ్తాను. మిమ్మల్ని జీవంలోనికి తేడానికి, మనల్ని జీవంలోనికి తేడానికి దేవుడు వచ్చాడు. ఈ పాయింట్ అర్థమైంది అందరికి? సో రెండు డిఫరెన్సెస్ అర్థమయ్యా? సో మనం ఏ స్థితిలో ఉన్నాం ఇప్పుడు? రెండో కేటగిరీలో ఉన్నామా లేదా షద్రక్ మెషక్ అబేద్నెగోలో ఉన్నామా? చెక్ చేసుకుంటే 100కి
95% మనం రెండో వారిగా ఉన్నాం. ఎంతసేపు ఉన్నా ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి. అలాంటి ప్రార్థన కూడా మార్చేయండి. అలాంటి ప్రార్థన కూడా మార్చేయండి. దేవునితో మాట్లాడండి. దేవుని దగ్గర ఉన్న వస్తువుల కొరకు ప్రార్థించకండి. దేవునితో మాట్లాడండి. ఓకేనా? అర్థమవుతుందా? ఎస్. ఇక్కడ పోతే మరి దేవుణ్ణి ఎందుకు ఒప్పుకోవాలి? మొదటి అడుగు వింటాం, విశ్వాసం పెరిగింది. ఎందుకు అంగీకరించాలి? ఎవరి దగ్గర అంగీకరించాలి? ఒకసారి చూద్దాం వాక్యం నుంచి. లూకాసు వార్త 12వ అధ్యాయము 8-9 చదవమ్మా. మరియు నేను మీతో చెప్పున్నదేమనగా, మరియు నేను అంటే అక్కడ యేసు మనతో చెప్పుచున్నది ఏమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడేవాడో. ఏంటమ్మా అని తప్పు కబులతో చక్కదు. నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడేవాడో, నన్ను హృదయ అంతరంగములో ఒప్పుకొని వారెవరో. అర్థమవుతుందా? ఎవరిని? నన్ను అంటే యేసుని ఎవరితో ఎక్కడ ఒప్పుకోవాలి? హృదయాంతరంగంలో కాదా? మనుషుల ఎదుట. చాలా మంది చెప్పే సమాధానం తెలుసా? నాకు తెలుసు నేను ఎంత ప్రార్థన చేసుకుంటాను, నాకు తెలుసు నేను ఎంత పరిశుద్ధును, నాకు తెలుసు, నువ్వే నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు నా హృదయం ఎంత పవిత్రమైందో, నాకు తెలుసు నేను ఎంత ప్రార్థనా పరుణ్ణో, నాకు తెలుసు నేను ఎంత ప్రార్థనా పరుణాలను, నాకు తెలుసు నేను ఎవరికి చీమకైనను హాని చేయలేదు, నాకు తెలుసు నేను ఎంత పవిత్రుడో. నువ్వు చెబితే నేర్చుకోవాల్సినంత, నువ్వు చెబితే తెలుసుకోవాల్సినంత బ్రతుకులో నేను లేను, నాకు తెలుసు. వాక్యం అట్టుందా? యేసు మాట ఎప్పుడు ఇది యువతి శిష్యులు చెప్పిన మాట కాదు, యేసు పలుకుతున్న మాట. యేసు ఏమంటున్నాడు? నన్ను మనుష్యుల ఎదుట ఒప్పుకోవాలి, మనుష్యుల ఎదుట ఒప్పుకోవాలి. అదేంటంటే దేవుని హృదయాంతరంగంలో, ప్రభువా నువ్వు నా రక్షకుడు నాయన, నువ్వు నాకు ప్రేమామయుడు ప్రభువా, నువ్వు నా యొక్క వరుడువు నాయన, నువ్వు పరిశుద్ధుడవు ప్రభువా, నువ్వు నా దేవుడు. హృదయాంతరంగంలో ఒప్పుకుంటే చాలు. మనుషుల దగ్గర ఎందుకు ఒప్పుకోవాలండి? మనుషుల దగ్గర ఎందుకు ఒప్పుకోవాలి? మరి టూ మచ్ కదా. సరే రైట్. ఎంతమందికి బర్త్డే చేసుకోవడం ఇష్టం? బర్త్డే ఏదో ఒకట్లా ఎట్లా ఒకట్లా బర్త్డే చేసుకోవాలంటే ఇష్టం అంటే చేతులెత్తండి. చేసుకున్నావా వద్దా అది ఇవ్వలేను, చేసుకోవడం ఇష్టం. ఓకేనా? రైట్. ఎంతమందికి ఏదైనా దేవుని గురించి మాట్లాడడం అంటే ఇష్టం? రైట్. ఎంతమందికి సాక్ష్యం చెప్పాలంటే ఇష్టం? సాక్ష్యం చెప్పాలంటే రైట్. ఎంతమందికి సువార్త చెప్పాలంటే ఇష్టం? చేతులెత్తారు అందరూ. ఇంకా దేవుడు చూస్తుంటండి దేవుడు. ఓకే. ఎంతమందికి ఏదైనా ఫంక్షన్స్ సెలబ్రేషన్స్ అంటే ఇష్టం? కొంచెం ఫంక్షన్స్ సెలబ్రేషన్స్ అంటే నాకు కొంచెం ఇష్టం. ఓకేనా? రైట్. ఎంతమందికి డెత్ డే అంటే ఇష్టం? అట్టంటే ఎత్తారన్న మనకి తెలిస్తే డెత్ డే కదా. సరే వాటేమేమి బర్త్ నుంచి డెత్ వరకు ఏం తీసుకున్నా ఏదో కొన్ని ఆశలు ఉంటాయి కదా. ఇక్కడ ఏంటంటే ఏ ఆశగా నెరవేర్చుకోండి బైబిల్ ప్రకారంగా, తప్పలేదు. ఏదైనా చేసుకోండి, బర్త్డే చేసుకోండి, ఫంక్షన్స్ చేసుకోండి, ఏదైనా చేసుకోండి, మనుషులు లేకుండా చేసుకోండి. ఒక్క మనిషి కూడా విలవద్దు, ఒంటరిగా చేసుకోండి. అత్యంత ఫంక్షన్ అయితే అది ఒంటరిగా చేసుకుంటే. బర్త్డే అంటే 10 మంది ఉండాలి, 10 మంది లేకుండా చేసుకుంటే అది ఎట్లా కరెక్ట్ కాదు బ్రదర్. ఏదైనా ఫంక్షన్ అంటే 10 మందికి చెప్పాలి, ఏదైనా గ్రాండ్ అంటే 10 మందికి చెప్పుకోవాలి. ఎవరు లేకుండా చేసుకుంటే అట్టయితే అర్థమైందా? నీ జీవితంలో ఏ సంతోషము శుభకార్యము చేసుకోవాలన్నా, పెళ్లి చేసుకోవాలంటే ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉండాలి, ఎవరు ఉండకూడదు, ఎవరిని పిలవద్దు. చేసుకుంటారా? బాగుంది, జరిగేది ఒకసారి పెళ్లి, అదే మనం 2 సార్లు వేసుకుంటాడు. ఆ వ్యక్తి బిడ్డలకేంటి ఒకసారి వేసుకుంటామండి, 2 సార్లు మళ్ళీ వేసుకుంటాను. బైబిల్ ప్రకారంగా ఒకసారి జతపరిస్తే మళ్ళా డైవర్స్, నీ ప్రాణం పోవాలని డైవర్స్ తీసుకోవద్దు. వాడు ఎట్లాంటి వాడైనా ఎలాంటి వాడైనా నీ ప్రాణం పోవాల్సింది అంతే. అది కూడా ఏది దేవుని చిత్తానుసారంగా. అప్పటి వరకు డైవర్స్ అనే వర్డ్ బైబిల్లో లేదు. ఎందుకంటే పెళ్లి నువ్వు ఎలా చేసుకున్నా, అది పారిపోయి చేసుకో, లేదంటే ప్రేమించి చేసుకో, లేదంటే హిందూ పరంగా చేసుకో, ఎలాగే చేసుకో, పెళ్లిలో దేవుడు ఉంటాడు. నీ పెళ్లికి యేసు వస్తాడు. ఎవ్వరు రాకపోయినా, మీ అమ్మ రాకపోయినా, మీ నాన్న రాకపోయినా, ఎవరు రాకపోయినా యేసు వస్తాడు. కనుక యేసు జతపరిచిన దాన్ని మనుషులు వేరు చేయుట లేదు కదా. సో కనుక ఏ శుభకార్యానికైనా జనాలు కావాలా వద్దా? కావాలా వద్దా? చెప్పడం తర్వాత సరే. మరి యేసు గురించి చెప్పాల్సింది ఎవరి దగ్గర? అందుకే కదా అక్కడ మనుషులు దగ్గర ఇచ్చాడు. అన్ని శుభకార్యాలకు మీకు మనుషులు ఎట్లయితే కావాలో
నన్ను ఒప్పుకునేటప్పుడు కూడా మనుషుల మధ్యలో ఒప్పుకోండి. ఎందుకంటే నీ భర్తను చెప్పేది మనుషులే, నీ జీవితానికి సాక్ష్యం ఇచ్చేది మనుషులే, నువ్వు ఎలాంటి వాడివో చెప్పేది మనుషులే, నీ గురించి ప్రతిదీ తెలియపరిచేది మనిషి కనుక నీవు జీవించే సమాజంలో మనుషుల ఎదుట నీవు నన్ను కనపరిచేవాడిగా, నన్ను ఒప్పుకునేవాడిగా, నన్ను అంగీకరించేవాడిగా నీవు జీవించాలి. అది దాని మీనింగ్. మనుషుల ఎదుట ఎందుకు ఒప్పుకోవాలనుకుంటున్నాడు? అందుకే పౌలు ఏమంటాడు, మనుషుల యందును దేవుని దయ యందును నేను నడుస్తున్నాను. దేవుని దయలో నడుస్తున్న పౌలుకు మనుషుల దయ ఎందుకండి? బికాజ్ వారి మధ్యలో జీవిస్తున్నాడు. యేసును కనపరచాల్సింది ఎవరికి? మనుషులకే. దయ్యాలకు యేసును కనపరచాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దయ్యాలకు యేసు మనకంటే బాగా తెలుసు. లాజిక్ అర్థమవుతుందా? సో మనుషుల ఎదుట నీవు దేవుణ్ణి ఎందుకు కనపరచాలంటే వారే నీ గురించి సాక్ష్యము చెప్పేవారు. నువ్వు చెడ్డవాడివా, నువ్వు మంచివాడివా అని నిన్ను తీర్పులోకి తెచ్చేది వాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్, రేపు నేను దేవుని దగ్గర ఇలా తీర్పులో తీర్చుకుంటే తీర్పులో పక్కన బోర్డులో ఉండేది మీరే. ఏమమ్మా వీడెంటంటే పర్వాలేదు, రోజు తెల్ల రోజు వేసుకున్నాడు, పాలే మంచోడే అనుకుంటున్నాం. ఓకేనా? ఒకడు అనొచ్చు పైకి మంచోళ్ళగా ఉంటాడేమో, కొంచెం నాకైతే అనిపించ. మీ సాక్ష్యాలు కన్సిడరేషన్ అంటే అప్పుడు మీ ఎదుట నేను ఎవరిని కనపరచలేకపోయాను? యేసును, క్రీస్తుని కనపరచలేకపోయాను. తర్వాత హృదయాంతరంగాన్ని చెక్ చేస్తాడు. హృదయాంతరంగాన్ని చూసేది ఎవరు? యేసు. ఆ రెండింటిని బట్టి నువ్వు తిరుపులోకి తెస్తావు. అందుకే మనుషుల ఎదుట నీవు ఆయనను ఒప్పుకోవాలి. ఓకేనా? సో ఓకే, బాగా అర్థమైంది. మనుషుల ఎదుట ఒప్పుకోవాలి అంటే ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? మనుషులు అంటే ఎవరు? కుటుంబీకుల సిస్టర్ ప్రకారం అన్ని జరుగుతుంది. సో మనుషుల దగ్గర అంటే కుటుంబీకుల దగ్గర ఒప్పుకోవాలి, అంతేనా? ఇంకెవరి దగ్గర ఒప్పుకోవాలి? నా వైపు చూడాలి. సరే, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర ఒప్పుకోవాలి. నెక్స్ట్ ఇంకా బంధువుల దగ్గర ఒప్పుకోవాలి, అంతేనా? ఓకేనా? మనుషులు ఓకే, ఇరుగు పొరుగు వారిని మాత్రమే మనుషులు అంటారు, బంధువులు మనుషులు అంటారా? మన కుటుంబీకులు మనుషులు అని చెప్పవా? అంటే మన కుటుంబీకులు అంత మనుషులు కాదా? మరి ఇట్లా ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? అది ఆన్సర్ ఏంటి? ప్రతి ఒక్కరి దగ్గర ఒప్పుకోవాలి. ప్రతి ఒక్కరి దగ్గర అంటే రాజు దగ్గర నుంచి, అంటే అధికారి దగ్గర నుంచి కింద ఉన్న వాడి వరకు, అధికారి దగ్గర నుంచి వ్యభిచారి వరకు, అధికారి దగ్గర నుంచి పాపి వరకు ప్రతి ఒక్కరి దగ్గర నువ్వు యేసును ఒప్పుకోగలగాలి. అంగీకరించుట అంటే అది. దానిలోనే అంగీకరించడం అంటే ఏంటి? అధికారి దగ్గర నుంచి చాలా మందిని మనము అధికారుల దగ్గర ఒప్పుకోలేకపోతుంటాం, వ్యభిచారుల దగ్గర ఒప్పుకోలేకపోతుంటాం. నాకు చిన్న ఉదాహరణ చెప్తూ మీకు అర్థమయ్యేది చెప్తాను. లోకంలో ఒక మంచి స్త్రీ ఉంది, ఓకేనా? ఒక మంచి స్త్రీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నేను మా ఇంట్లో ఇవ నా భార్య అని సంఘం అందరం ముందు ఒప్పుకున్నాను. బయట 10 మంది దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం దూరం ఉండు, బాగలేవు, నేను కొంచెం స్టైల్ ఉన్నాను, దూరం దూరం పెట్టచ్చు. కరెక్టా తప్ప? ఎందుకు? మీ దగ్గర ఒప్పుకునే కదా నా భార్యని. మీరంతా నాకు తెలిసిన వాళ్ళు, సంఘానికి వస్తున్న వాళ్ళు, మీకు నేను తెలుసు. నా దగ్గర ఒప్పుకున్నాను, మీ దగ్గర ఒప్పుకున్నా కదా అమ్మాయి నా భార్య అని. జనంలో కొంచెం మెయింటైన్ చేసుకోవద్దా? బాగాలేదు అమ్మాయి, కొంచెం ఇంకొంచెం. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? నువ్వు కొంచెం బాగాలేవు, నువ్వు పక్కన ఉంటే ఇంకొక అమ్మాయిని చూసుకుంటా, దాని మీనింగ్ కదా. అంటే రెండో థాట్ ఉన్నట్టే కదా, సెకండ్ థాట్ ఉన్నట్టే కదా. సో యేసును అందరి దగ్గర, అంటే అధికారి దగ్గర నుంచి కింద పాపము చేసే వాడి వరకు నీవు యేసును కనపరచలేకపోతే, యేసును ఒప్పుకోలేకపోతే, యేసును అంగీకరించలేకపోతే, యేసును చూపించలేకపోతే, కారణం నెంబర్ 1, నీలో కూడా ఎక్కడో పాపపు ఆలోచన ఉందని అర్థం. మన అర్థమవుతుందా? రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు యేసును ఒప్పుకోగలగాలి, నీ అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసును ఒప్పుకోగలగాలి. నీ యొక్క అధికారి ఎవరు అంటే ఐఎమ్ ద క్రిస్టియన్, ఐఎమ్ ద సన్ ఆఫ్ మై లార్డ్ జీసస్, ఐఎమ్ ద డాటర్ ఆఫ్ మై లార్డ్ జీసస్. నేను క్రీస్తు సేవకుడను, నేను క్రీస్తు యొక్క సేవకుడను. సగర్వంగా ఒప్పుకోవాలి, సగర్వంగా. నేను క్రీస్తు యొక్క కుమారుడును, నేను క్రీస్తు కుమార్తెను. అరే నువ్వేంటి ఇలా ఉన్నావు? పొరపాటు తప్పు చేశా, నేను సరి చేసుకుంటాను. నువ్వు తప్పు చేసినప్పుడు కూడా నువ్వు క్రీస్తు కుమారుడిగా ఒప్పుకోవాలి. నువ్వు తప్పు చేసినప్పుడు కూడా క్రీస్తు కుమార్తెగా ఒప్పుకోవాలి. బట్ నీ తప్పుని హెచ్చరించినప్పుడు సరి చేసుకోవాలి. అక్కడ నువ్వు క్రీస్తు కుమారుడిగా ఒప్పుకోలేకపోతున్నావు అంటే లోపల ఎక్కడో
సెకండ్ థాట్ ఉందని అర్థం. ఎక్కడైనా అలా చేస్తున్నామో మనం చెక్ చేసుకోండి. అధికారుల దగ్గర కానీ, ఇరుగు పొరుగు వారి దగ్గర కానీ, స్నేహితుల దగ్గర కానీ, ఓకేనా, అందరి దగ్గర ఎక్కడ ఏం లేదా, ఓకేనా. రెండో రీజన్ చెప్తారు ఒప్పుకోకపోవడానికి కారణం. అందరి దగ్గర ఒప్పుకోలేనప్పుడు, ఒప్పుకోలేకపోవడానికి మొదటి రీజన్ ఏంటి? లోపల ఎక్కడో ఏదో సెకండ్ థాట్ ప్లానింగ్ ఉంది, ఓకేనా. అనవసరంగా ఒప్పుకోవడం ఎందుకులే, రేపు ఎప్పుడన్నా అలా ఒక్కసారి పాత జీవితాన్ని చూడాలనిపించినప్పుడు వీళ్ళంతా కామెంట్ చేస్తారు. కనుక అటు ఇటు రెండు పక్కలు ఉంటే మంచిది. వాడి ముందర ఒప్పుకున్నంత మాత్రాన ఏమన్నా అంటారా ఏంది? జనుల మధ్య ఒప్పుకుంటే అయ్యేదేంది? వాడి ముందర ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకటే ఎంత? నా గురించి నా దేవుడికి తెలుసా, నా గురించి నా దేవుడికి తెలియదా ఏంటి? అంతేనా కదా మనం చెప్పే ఆన్సర్? కరెక్టే కదా. కానీ ఏమంటున్నాడు దేవుడు? అందరి దగ్గర ఒప్పుకోవాలి. రెండు పడవల మీద ప్రయాణం వద్దు. ఇటు హిందూ రీతిగా, ఇటు క్రిస్టియన్ రీతిగా, ఇటు అన్యులాగా, ఇటు క్రైస్తవులాగా, ఇటు ఏంటి, ఇటు చెడ్డవాడిలాగా, ఇటు మంచివాళ్ళలాగా, ఇటు పాపిలాగా, ఇటు దోషులాగా, మంచివాళ్ళలాగా, లేదంటే అందరి ముందర పరిశుద్ధుడిలాగా, చర్చి నుంచి బయటికి వెళ్తే దోషిలాగా. ఆహా, ఈ లైఫ్ వద్దు, ఓకేనా. అందరి ఎదుట, అన్ని సమయములలో, అన్ని క్షేత్రములలో నీవు యేసును అంగీకరించేవాడిగా ఉండాలి. శద్రక్ మెషక్ అలాగే చేసే చెక్ చేసుకోండి. అధికారి దగ్గర ఒప్పుకున్నారు, ఏమన్నారు? నీకు మేము చెప్పాల్సిన అవసరం లేదండి, నీకు మేము సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పారు. సమాధానం ఇచ్చారా లేదా? ఇచ్చారు. ఏమని? నా దేవుడు సమర్థుడు, నేను సేవించుచున్న దేవుడు సమర్థుడు, మేము ఆ యొక్క సమర్థుడైన సేవకుడి యొక్క బిడ్డలము, ఆ దేవుడి యొక్క బిడ్డలము. నువ్వెందుకు చెప్పుకోలేకపోతున్నావు? రీజన్ నెంబర్ 1, లోపల ఎక్కడో పాపపు ఆలోచన, ఇంకా సెకండరీ థాట్స్, వాటిని ఈరోజు చంపుకోవాలి. రెండవది ఎందుకు ఒప్పుకోవాలంటే భయం అండి. ఏమవుతుందో, కొడతారేమో, తిడతారేమో. ఈ ఊర్లో అసలే క్రిస్టియన్స్ అంటే కొడతారంట. ఆ ఊర్లో క్రిస్టియన్స్ అంటే ఈ మధ్యకాలంలో చాలా మంది కొడుతున్నారన్న, అందుకని ఒప్పుకోవట్లేదు. భయము ఉండకూడదు. మనం చదువుకున్న లూకాసు వార్త 12వ అధ్యాయంలో పైన ఉంటుంది. ఎవరికి భయపడాలి? యేసుకొక్కడికే భయపడాలి. అర్థమైంది కదా. మూడో విషయం ఏంటంటే సిగ్గు. ఈ మూడింటి బట్టి మనం యేసుని చాలా సార్లు అందరి దగ్గర ఒప్పుకో. మళ్ళీ చెప్తున్నాయండి, యేసుని ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? అందరి దగ్గర. వీళ్ళు వాళ్ళు లేదు. పాపులైతేనేమి, అధికారైతేనేమి, అన్యుడైతేనేమి, ఇంటివాడైతేనేమి, బంధువులైతేనేమి, ఇరుగు పొరుగు వారైతేనేమి, అలా ఒప్పుకోవడం అంటే ఏంటన్నా అంటే వాడు తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పు, బైబిల్లో ఇలా లేదు అని చెప్పడము యేసును ఒప్పుకోవడం. చాలా మంది ఆ తప్పు చేస్తున్నప్పుడు చెప్పుకోకుండా మనకి ఎందుకులే అంటే అవసరం లేకపోతుంది. ఇది యేసును ఒప్పుకోవడం కాదు. యేసును ఒప్పుకోవడం అంటే ఏంటి? నీ ఎదుట నీ వాడు, నీకు తెలిసిన వాడు నీ కనుల ఎదుట తప్పు చేస్తూ ఉంటే, మన రీసెంట్ గా ఒక స్త్రీ ఒక ప్రశ్న అడుగుతుంది. నేను ఒక టీచర్ను, నా కనుల ఎదుట నా స్టూడెంట్స్ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు, మరి నాకు తెలిసి వచ్చింది, నేను వాళ్ళని తిట్టాలా వద్దా, వాళ్ళని మందలించాలా వద్దా, వాళ్ళని చెప్పాలా వద్దా? ఒకవేళ నేను చెప్తే ఏమవుతుంది? చెప్పాలా వద్దా? క్రైస్తవత్వం ఏంటి? నీ కనుల ఎదుట అక్రమము జరుగుతున్నప్పుడు దాన్ని నీవు సరిచేయలేకపోతే నీవు క్రీస్తును కనపరిచినట్లు కాదు, క్రీస్తుని నీవు ఒప్పుకున్నట్లు కాదు, క్రీస్తుని నీవు అంగీకరించినట్లు కాదు. అందుకని నన్ను మనుషుల ఎదుట అంటే ఎవరి దగ్గర అని, మనుషులంటే అందరి ఎదుట నీవు క్రీస్తును అంగీకరించాలి, ఒప్పుకోవాలి, కనపరచాలి. కాన్సెప్ట్ అర్థమైందా? ఎందుకు కనపరచలేకపోతున్నాం? రీజన్స్ ఆర్ 3. మొదటి మాట ఏం చెప్పాను? ఎవరి దగ్గర కనపరచాలి? ఎందుకు మనుషుల దగ్గర? బికాస్ వాళ్ళే మన గురించి సాక్ష్యం ఇచ్చారు. రెండో మాట ఏం చెప్తున్నాను? మనుషులంటే ఎవరు? అందరూ వస్తారు, ప్రతి ఒక్కరి దగ్గర కనపరచాలి. కానీ ఎందుకు కనపరచలేకపోతున్నాం? 3 కారణాలు. కారణం నెంబర్ 1 ఏంటి? లోపల ఎక్కడో సెకండ్ థాట్, మళ్ళా పాపం మీద. కుక్క తన వాంతికి మరలా తినును అనేది కదా. మనలో ఎక్కడో కుక్క లాంటి స్వభావం ఉంటుంది. ఏంటి? పాపము జీవితాన్ని వదిలిపెట్టి మరలా పాపం జీవితానికి వెళ్ళి అత్తుకోవడం. నో, మనము మనుషులం,
ఓకేనా? ఈ మాట ఎప్పటికీ, అందుకే పేతురు ఈ మాట చెప్తాడు, కుక్కలు కాదు మనము మనుష్యులము. కుక్క ఎలాగైతే తన వాంతికి తింటుందో అలా మీరు మరలా పాపపు స్వభావంలోనికి వెళ్ళకండి. ఒకసారి యేసు మిమ్మల్ని పరిశుద్ధపరిచిన తర్వాత, ఒకసారి యేసు గురించి వాక్యం విన్న తర్వాత, యేసు పరిశుద్ధులని తెలుసుకున్న తర్వాత నీవు పరిశుద్ధతలో మాత్రమే బ్రతకాలి, కానీ మరలా పాపం వైపు వెళ్ళకూడదు. 2 రోజులు పాపము, 1 రోజు పరిశుద్ధత, 2 రోజులు పాపం, 1 రోజు పరిశుద్ధత. నో, అలా ఉండలేకపోవడానికి కారణం ఏంటి అంటే 3 కారణాలు. ఒకటి, పాపం మీద నీకు ఇంకా ఉన్న ప్రీతి. ఓకేనా? చిన్న ప్రశ్న అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. ఓకేనా? చిన్న ప్రశ్న అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. యేసు పరిశుద్ధుడు, ఏ తప్పు చేయలేదు. బైబిల్ మొత్తం మీద ఇంకా తప్పు చేయడం ఉంటుంది, చెప్పండి. ఏం తప్పు చేయలేదండి, చాలా వరకు బాగానే బతికాడు. ఎవరున్నారు? హానోకు, ఓకే, రైట్. ఏలియా, రైట్. దావీదు తప్పు చేశాడు. నోవకు, రైట్. ఇంకా యోబు, రైట్. ఎందుకంటే వాళ్ళ గురించి సాక్ష్యాలు ఉన్నాయి కదా, యథార్థవంతుడు, నీతిమంతుడు, ఎలా ఉన్నారు కదా, యోసేఫ్ బెస్ట్ పర్సన్, యూసఫ్, వీళ్ళందరూ యేసుకి ఈక్వల్. అదేంటి, దేవుని దగ్గర అందరూ సమానంగా అమ్మా, దే ఆల్ ఆర్ ఈక్వల్. సో అకార్డింగ్ టు గాడ్ పక్షపాతం లేదు దేవునికి. సో దేవునికి పక్షపాతం లేదు కనుక యేసెంతో వీళ్ళు కూడా అంతే. కరెక్టా? వీళ్ళందరికంటే యేసు కొంచెం ఎక్కువ ఎదిగాడు. వీళ్ళకంటే కొంచెం ఏదో గ్రేట్ ఉంది కదా. ఆ గ్రేట్ అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక ఏంటో సార్, హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక, అక్కడ ఆయన ఎందుకు కొంచెం గ్రేటో రాయబడి చూద్దాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం, సారీ 9వ వచనం స్టార్టింగ్. ఎవరంట? యేసు నీతిని ప్రేమించాడు. యేసుతో పాటి యూసఫ్ నీతిని ప్రేమించాడు, యోబు నీతిని ప్రేమించాడు, అందుకే నీతిమంతుడు. యూసఫ్ నీతిని ప్రేమించాడు, అందుకే నీతిమంతుడు. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు. బైబిల్లో దేవుడే ఆ యొక్క పర్సన్ గురించి ఇచ్చాడు. ఆ మాటలో తప్పులేదు, 100% కరెక్ట్. సో యోబు నీతిమంతుడు, ఎందుకంటే నీతిని ప్రేమించాడు. యూసఫ్ నీతిమంతుడు, ఎందుకంటే నీతిని ప్రేమించాడు. దానియేలు నీతిమంతుడు, నీతిని ప్రేమించాడు. వీళ్ళందరూ నీతిని ప్రేమించారు యేసులాగే, యేసుతో పాటి. కానీ రెండోది వాళ్ళు చేయలేకపోయారు. యేసు అందుకు గ్రేట్. దుర్నీతిని ద్వేషించారు. యేసు ఏం చేశాడు? దుర్నీతిని. ఒక్కసారి ఇలా మనం వస్తే మనలో కూడా ఈ పాయింట్ రావాలి. దుర్నీతిని మనము ద్వేషించాలి. అర్థమవుతుందా? దుర్నీతిని మనము ద్వేషించాలి. పాయింట్ అర్థమవుతుందా? సో 2వ థాట్ మళ్ళా రాకూడదు, అది నా పాయింట్. 2వ థాట్ మళ్ళా పాపం వైపు, మరలా పాపం. నో, 2వ థాట్ ఉండకూడదు, దేవుని వైపు ఉండాలి. అది యేసు. నేను యేసును అంటే నేను యేసులా మారాలనుకుంటున్నాను, నేను యేసుతో జీవించాలనుకుంటున్నాను, నీతో జీవించాలనుకుంటున్నాను. నువ్వు చెప్పే మాటకి అర్థం ఏంటో తెలుసా? నువ్వు నీతిని ప్రేమించువాడిగా ఉండాలి, అట్ ద సేమ్ టైం దుర్నీతిని ద్వేషించువాడిగా ఉండాలి. దుర్నీతిని ద్వేషించమన్నా చెప్పి మనిషిని ద్వేషించమని చెప్పలేదండి. యేసు పరిచర్యలను సైతం ద్వేషించలేదు, వారి యొక్క దుర్నీతి క్రియలను ద్వేషించాడు. మనుషులను ఎప్పుడు ద్వేషించకండి. అది అత్త గాని, అమ్మ గాని, మా బంధువు గాని, ఇరుగు పొరుగు గాని, అన్న గాని, చెల్లి గాని, తమ్ముడు గాని, ఎవరైనా గాని, స్నేహితులే గాని, మనిషితో ఎప్పుడు ద్వేషం ఉండకూడదు. ఒక్క శత్రువును నీవు కలిగి ఉన్న పరలోక రాజ్యంలో ప్లేస్ లేదు. ఒక్క శత్రువును నీవు కలిగి ఉన్న పరలోక రాజ్యంలో ప్లేస్ ఉండదు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. నువ్వు బలి అర్పించడం కంటే ముందు వెళ్ళి నువ్వు నీ స్నేహితుడు సమాధాన పడు. ఒకవేళ ఆ వ్యక్తికి వెళ్ళి దేవునితో, ప్రభువా ఈ వ్యక్తి బలి నువ్వు తీసుకుంటావా, ఈ వ్యక్తి బలి నువ్వు అంగీకరిస్తావా, ఆ వ్యక్తి నాతో పోట్లాడని తెలుసా, తప్పు నాదే, నాకు కరెక్ట్ అని చెప్పను, నేను తప్పు నాదే. నేనే తిట్టాను అమ్మాయిని, ముందు నేనే ఫస్ట్ అమ్మాయిని కొట్టింటే తిరిగి కొట్టినాను, తప్పేవాడు నాదే. కానీ వెళ్ళి దేవుని దగ్గర చెప్తున్నాను, ఆ అమ్మాయి నన్ను కొట్టింది అని అనుకో, వితౌట్ ఎనీ డెసిషన్ నరకాన్ని తీసుకెళ్తాడు దేవుడు. ఎందుకంటే క్రీస్తు క్షమించగలిగిన వాడు. సో పాపపు జీవితము మరలా తిరిగి చూడకూడదు, అది మొదటి కారణం. అందుకని చాలా మంది ఏంటి, మనుషుల దగ్గర దేవుణ్ణి ఒప్పుకోరు.
రెండవ కారణం ఏంటంటే భయం. కొడతారేమో, చంపుతారేమో, నాకుండేది ఆ భయం. స్వార్థ చెప్పరా అంటే గమ్ముడమ్మ స్వార్థ చెప్పంటాం. ఆయన అంటే మనకెందుకు, ఆ దేవుడు అడుగుతాడు, మనకెందుకు, ఆయన దేవుడు రప్పిస్తాడు, మనకెందుకు. అందుకే ఎవరి దగ్గరికి వెళ్ళి కూడా క్రీస్తు గురించి ఎప్పుడు చెప్పాను, ఇప్పుడు కాదు ఒకప్పుడు. ఓకేనా? నేను చాలా ప్రార్థించాను, ప్రభువా నాలో ఉన్న ఈ పిరికితనాన్ని తీసే, ప్రభువా నాలో ఉన్న ఈ పిరికితనాన్ని తీసే, ప్రభువా నేను ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి సగర్వంగా చెప్పగలగాల దేవుడి గురించి, చెప్పాలండి ఆ దేవుడి గురించి. ఎవరేమనుకుంటారు నాకు అనవసరం. రెండవది అది. మూడవది ఎందుకంటే సిగ్గుపడుతున్నాం. చాలా మందికి లేదా, ఏమనుకుంటారో ఎట్లో ఏమో సిగ్గుపడవా దేవుని ఒప్పుకోవడానికి. చాలా సిగ్గు కదా. అసలు ఎందుకు సిగ్గుపడాలండి? తప్పు చేస్తే సిగ్గుపడాలి. యవనస్తులైతే సినిమా పాటలు స్టేటస్ పెట్టడానికి ఉన్నంత క్యూరియాసిటీ దేవుడి గురించి చూడలే. స్టేటస్లు పెట్టమంటే రోజు పెడతాం సినిమా పాటలు. తప్పు చేయడానికి అయితే భయపడము, కానీ నీతియుక్తమైన దేవుడి గురించి చెప్పడానికి మాత్రం భయం మనకు. ఎంతమందికి చెప్తున్నాం మనం? మన స్టేటస్లో దేవుడి గురించి చెప్పడానికి చెప్తున్నామా? బాగంటారా ఈ మధ్య స్టేటస్ అన్ని దేవుడి గురించే పెడుతున్నాం. నువ్వేమనుకుంటున్నావు? స్టేటస్ అన్ని దేవుడి గురించే. దేవుడి గురించి ఎవడో పెట్టింది పెడితే ఎట్లా? కక్కిన కోటికి ఆశించే కుక్కలం మనం. ఎవడో పెట్టిన దాన్ని మనం పెట్టడం ఏంది? నీకు దేవుడు ఏమై ఉన్నాడో, నీతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, నాతో దేవుడు ఈ రోజు ఈ మాట మాట్లాడాడు, నేను ఈ రోజు వాక్యం చదువుకుంటే నా దేవుడు ఈ మాట నాకు చెప్పాడని చెప్పి 30 seconds లో దేవుడి గురించి చెప్పు. స్టేటస్ లో పెట్టు. ఎవడో పెట్టింది షేర్ చాట్, ఎవరో చెప్పిన లెక్క అంటే షేర్ చాట్ కదా, ఇన్స్టా మొత్తంగా ఏంటి నా పేరు తెలియదు చాలా. వాటన్నిటిని పట్టుకొచ్చుకొని వాళ్ళు పెట్టింది పెట్టి నేను అందరికీ స్వార్థ ప్రకటిస్తాను. నా స్టేటస్ 1000 మంది చూశాను, 1000 మందికి నేను స్వార్థ చెప్పిన. కరెక్టా? 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 నీతో దేవుడేం మాట్లాడని స్టేటస్ పెట్టాను. ఈరోజు భద్రభద్రం మా వాడు చెప్తున్నాడు, ఎవరు కలిస్తే మొత్తం క్లాస్ దిగాడు, ఏంట్రా అన్ని సినిమా పాటలు పెడతావు, దేవుని పాటలు పెట్టావా, దేవుడిని పెట్టావా, భక్తి లేదా, అది అని. ఓకేనా? ముందు మనం ప్రశ్నించుకోవాలి. దేవుని గురించి సిగ్గుపడకుండా అందరి ఎదుట అంగీకరించువాడిగా ఉండాలి. ఎక్కడైనా రెండవ తాటు ఉందేమో చెక్ చేసుకో. రెండవ మాట భయపడుతున్నావేమో చెక్ చేసుకో దేవుడిని అంగీకరించడానికి. మూడవది సిగ్గుపడుతున్నావేమో చెక్ చేసుకో. సిగ్గుపడడం అంటే ఏంటో తెలుసా? తప్పు చేస్తున్నప్పుడు నువ్వు భయపడాలి, సిగ్గుపడాలి. దేవుని యొక్క పని కాకుండా సినిమా పనులు, లోకంలో పనులు, లోకంలోని జోకులు, లోకంలోని సెటైర్లు, జోకులు పెట్టడానికి నీకు భయం లేదు. వాడు ఏమనుకుంటాడో అన్న బిడియం లేదు. వాళ్ళు ఏమనుకుంటారో, చూసిన వాళ్ళు ఏమనుకుంటారో, అయ్యో నా ఫోన్ నెంబర్ మా పాస్టర్ దగ్గర ఉంది, వాడేమనుకుంటాడన్న భయం లేదు. చాలా మందికి అరే నేను పిల్లలు అదే అడుగుతున్నాను ట్యూషన్లో, అరే స్టేటస్లు పెడతారు, మీ నెంబర్ నా దగ్గర ఉంది కదరా, మీ స్టేటస్ నాకు వస్తే అంటే ఎగిటీజ్ ఏం చేద్దాం, సారే కదా. భయం లేదు పిల్లలకు. అలా అయిపోయాం. దేవుడు అంటే భయం లేదా? పాస్టర్కి భయపడకపోయినా దేవుడు చూస్తున్నాడు కదా, ఆయనకు భయపడాలి. నీతో వాక్యం ఏం మాట్లాడుతుందో అది సగర్వంగా చెప్పడానికి సిగ్గుపడకూడదు. ఇది 3 విషయాలు. సో ఇలా మనుషులు ఎదుట కనపరిస్తే నాకు ఏమొస్తుంది అన్న? ఏమొస్తుంది చెప్పండి? మనుషుల ఎదుట దేవుణ్ణి ఒప్పుకుంటే ఏమొస్తుంది? త్వరగా చెప్తే ముగించేస్తా. ఏమొస్తుందో చెప్తే ముగించేస్తా, అయిపోయింది. మనుషుల ఎదుట దేవుణ్ణి ఒప్పుకుంటే ఏమొస్తుంది? పరలోకం ఎక్కడో ఉంది, చూసామా సచ్చామా కదా. మన ఫలం అధికమవుతుంది భూమి మీద. పరలోక రాజ్యం చూడలే కదా సిస్టర్ మనము. ఓకేనా? ఒక సిస్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఒక ముసలి ఆడుతుంటే చాలు నేను ఆయన నీ సన్యాసం బతుకు, ఎప్పుడు తెల్ల సొక్క తెల్ల ప్యాంట్ ఎందుకు నీ బతుకు అంటే పరలోక రాజ్యం చూసావా సచ్చావా ఎవరికి తెలుసు, నువ్వు చూసావా అని అంటే ఏం చెప్తావు ఆన్సర్? ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పలేదు. కనుక ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. చూడండి ఎక్కడ సార్ తీయండి. ఓకేనా? రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని ఎలాంటి ఒప్పుకోవాలి? మన నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక
10వ అధ్యాయము 9వ వచనం అని చెప్పాను. నీవు రక్షించబడు. ఓకేనా? ఏమవుతావట? నీవు రక్షించబడు. ఒప్పుకొనిన ఎడలా, అంగీకరించిన ఎడలా నీవు రక్షించబడతావు. ఎక్కడ? ఇక్కడే, భూమి మీదనే. రక్షణ అంటే ఏంటి? ఊరికి ఒప్పుకుంటే రక్షణ వస్తుందా? ఇప్పుడు అందరూ ఒకసారి ఒప్పుకుంటే నాకు రక్షణ వచ్చేసింది చెప్పండి. ఎంతమంది ఒప్పుకుంటారు దేవుడు ప్రభు అని? చెల్లుతాడు. యేసు ప్రభువా ఒప్పుకుంటావని పక్క వ్యక్తి అడగండి. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటామని చెప్పారా? అడగాలి చిత్ర పక్కన బ్రదర్ అడగండి. బ్రదర్ మీరు యేసు ప్రభు అని ఒప్పుకుంటారా? అడగండి. ఒప్పుకుంటావా? అందరూ ఒప్పుకుంటారా? యేసు ప్రభు అని ఒప్పుకుంటారు. దేవుడు తండ్రి అయిన దేవుడు యేసును మృతుల్లో నుంచి లేపాడు అని ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? ఎంతమంది ఒప్పుకుంటారు? అందరూ ఒప్పుకుంటారా? రైట్. అంటే మనందరికీ రక్షణ వచ్చేసినట్టే కదా? అయిపోయింది, రక్షణ వచ్చేసింది. ఓకేనా? రక్షణ రావాలంటే 3 పనులు చేయాలి. ఓకేనా? బైబిల్ నుంచి తీద్దాం, బాగా ధ్యానంగా రండి. లూకా సువార్త 19వ అధ్యాయము. అక్కడ ఒక మనిషి కనిపిస్తారు మనకు. ఆయన 3 పనులు చేస్తే దేవుడు ఆయనకు ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు. ఎవరు ఇచ్చారు? యేసు ఇచ్చాడు సర్టిఫికెట్. యేసు ఇచ్చింది స్టాండర్డ్ అన్నమాట. మనుషులు ఇచ్చేది స్టాండర్డ్ కాదు తెలియదు, కానీ యేసు ఇచ్చాడంటే అది స్టాండర్డ్. యేసు ఆ వ్యక్తికి సర్టిఫైడ్, దిస్ ఈజ్ సర్టిఫైడ్ అని సీల్ ఇచ్చాడు. ఏంటి ఇచ్చాడు? ఫస్ట్ 9వ వచనం చదవమ్మా. లాస్ట్ లో ఒక సీల్ ఇచ్చాడు. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు అంటే ఈ రోజు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నేడు మీకు రక్షణ రావాలా వద్దా? నేడు మీకు రక్షణ కావాలా వద్దా? శామ్స్ చదివేటప్పుడు ఇది చెప్పారు. నేడు అంటే ఈ రోజు నీ జీవితానికి రక్షణ కావాలి అన్న ప్రభువా నాకు కూడా రక్షణ కావాలని అడగండి. దేవుడు సర్టిఫై చేయమని అడగండి. అడగండి దేవుడిని, ప్రభువా మాకు కూడా రక్షణ ఇవ్వు, ప్రభువా మాకు కూడా రక్షణ ఇవ్వు అని అడగండి. దేవుడు సర్టిఫై చేసి ఇవ్వాలి. ఇవ్వాలంటే పైన చెక్క ఏం చేసాడో మనం కూడా చేయాలి. చదవాలి. ఇప్పుడు చదవ 1 నుంచి 9 వరకు చదువు. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి, ఆయన అంటే ఎవరు ఇక్కడ? యేసు. యేసు సంచరించుచు ఎరికో పట్టణంలోకి ప్రవేశించాడు. రైట్. దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య. యేసు ఎవరో అని చూడగోరను గాని పొట్టివాడైనందున లైన్ అండర్లైన్ చేసుకోండి. యేసు ఎవరో అని చూడగోరెను గాని, అలా అండర్లైన్ చేసుకోండి. యేసు ఎవరో అని చూడాలి. ఓకేనా? దీన్ని అంగీకరించుతా అంటారు. యేసు ఎవరో అని నేను తెలుసుకోవాలి అనుకున్న చూసావా? అదే ఒప్పుకోవడం, అదే విశ్వాసం, అదే వినడం, అదే అంగీకరించడం అంటే. ఓకేనా? సో మొదటి అడుగు ఏంటి? వినడం. చేశాడా లేదా ఇక్కడ జక్కయ్య? మనం చేసామా? మనం చేసామా? చేయలేదు. ఇంకా యేసు గురించి వినలేదా మీరు? రోజు వినలేదా? యేసు గురించి తెలుసా లేదా? విన్నారా లేదా? అంటే మొదటి అడుగు అయిపోయింది. మంది కాన్ఫిడెన్స్ లేదా మనకి? అది చెక్కేలాగా మనకి కాన్ఫిడెన్స్ లేదు. మొదటి అడుగు అయిపోయిందా లేదా? అబ్బా రక్షణకి దగ్గరలో ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పి గట్టిగా హల్లెలూయా. రక్షణ దగ్గరలోకి వచ్చేసాం. 2వ చదవమ్మా. అంటే చదువుకుంటే రైట్. జనులు గుంపు కూడి ఉండుట వలన రైట్ చూడలేకపోయాను. ఓకే. అప్పుడు యేసు ఆ త్రోవన రానై ఉండేను కనుక అతను ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. ముందుగా పరిగెత్తి ఆయన చూడడానికి చేశాడు. మేడి చెట్టు ఎక్కెను. రైట్. ఓకేనా? యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేడు నేను మీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను. రైట్. ఆపమ్మ. నేడు యేసు మీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాడంట. ఎంతమంది రెడీగా ఉన్నారు చెప్పండి? నేడు ఈ రోజు మీ ఇంటికి యేసు వస్తాడట. తీసుకెళ్ళడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నిజంగా వస్తాడము? చేతులు ముందు ఎత్తండి. చేతులతో నేను చేయలేదు. యేసు ఈ రోజు మీ ఇంటికి వస్తాడట. తీసుకెళ్ళడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఇల్లు అంటే హృదయం. మీ హృదయంలోకి యేసు వస్తా అంటున్నాడు. తీసుకెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? సరే, సిద్ధంగా ఉంటే ఎలా ఉండాలి? హృదయము కింద రాయబడింది, చదువుదాం. అతను త్వరగా దిగి టకటక. ఇప్పుడు మీరు ఎలాగైతే అంటనే చేతులు ఎత్తారో అడుగుతాను ఎంత ఆశగా తక్కువ చేతులు ఎత్తేసారు. యేసు మీ ఇంటికి వస్తాడంటే తక్కువ చేతులు ఎత్తేసారు కదా. ఈయన కూడా వస్తాడంటే టకటక దిగేసి రైట్ సంతోషముతో ఆయన ఇంట్లో చేర్చుకున్నాడు. మనం అందరం కూడా విని సంతోషముతో ఆయన్ను
హృదయంలోనికి ఆహ్వానిస్తున్నాం, అంతవరకే చేస్తున్నాం. మిగతా 2 పనులు మనం చేయట్లేదు. ఇది నిజంగా అంగీకరించడం. వినుట చేస్తున్నాం. రెండవ పని అంగీకరించుట. ఈరోజు మన టాపిక్ అది కదా. రెండవ అడిగేంటి? అంగీకరించుట. అది చేయట్లేదు. కానీ జక్కయ్య చేశాడు. జక్కయ్య చేశాడు కనుకనే రక్షణ వచ్చింది. చదువు ఒకసారి ఏం చేశాడు జక్కయ్య? జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము పీదలకిచ్చుచున్నాను. నేను ఎవరి వద్దైనను అన్యాయముగా ఏదైనాను తీసుకొని ఉంటే అందుకు 4 అంతలు చెల్లిస్తాను. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ పాపాలు అంగీకరించాడా లేదా? ఏ దగ్గరికి వెళ్ళి పాపాలు ఒప్పుకున్నాడా లేదా? మనం అది చేయట్లేదు. ఓకేనా? దేవుని మన ఇంటికి రమ్మని పిలుస్తున్నాం. దేవా నా జీవితంలోకి రండి అని పిలుస్తున్నాం. ప్రభువా నా హృదయంలోకి రండి అని ప్రతి వ్యక్తి ఆహ్వానిస్తున్నాడు. కానీ ఆ హృదయం రోతగా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మిమ్మల్ని లోపల రండి అని పిలిచాను. సోఫా సీట్ నిండా ఏమైనా బట్టలు ఉన్నాయి. ఎక్కడ కూర్చుంటారు? ఎక్కడ కూర్చుంటారు? నేను కూర్చోంటున్నాను. కూర్చుంటారా? సిస్టర్ కూర్చోండి. సిస్టర్ కూర్చోండి. అరే వయ్యా స్టాండింగ్ కూర్చోండి. కూర్చుంటారా? ఎందుకు కూర్చోట్లేదు మీరు? నేనేం చేయాలి అప్పుడు? అయ్యో కూర్చోవాల్సిన సోఫా సీట్ మీద ఏమున్నాయి? బట్టలు ఉన్నాయి. అవన్నీ తీసేస్తామా? కూర్చుంటుంది. యేసు నీ హృదయంలోకి వస్తున్నాడు. కానీ హృదయంలో సింహాసనం అంతా కూడా ఏదాంతో నింపబడి ఉంది? చెత్తతో నింపబడి ఉంది, పాపముతో నింపబడి ఉంది, దోషముతో నింపబడి ఉంది, అపవిత్రతో నింపబడి ఉంది, నీలో ఉన్న కోపముతో నింపబడి ఉంది, నీలో ఉన్న శాపముతో నింపబడి ఉంది, నీ అపవిత్రము మాటలతో నింపబడి ఉంది, నీ యొక్క కళ్ళతో చేసిన పాపముతో నింపబడి ఉంది, నీవు మాట్లాడుతూ చేసిన పాపముతో నింపబడి ఉంది, నీవు చూసిన చెడ్డ దృశ్యాల యొక్క పాపముతో నింపబడి ఉంది. నీ హృదయం అంతా కూడా పాపము దృష్టితోనూ, పాపము క్రియలతోనూ, పాపము విషయాలతోనూ నింపబడి ఉంటే యేసుకు ప్లేస్ ఎక్కడ కూర్చోడానికి? నువ్వేం చేయాలి అప్పుడు? నీ సోఫా మీద ఎలాగైతే ఉన్నవన్నీ తీసేసావో, ప్రభువా ఈ పాపాన్ని నీ రక్తంతో కడిగేనైనా, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా అని అడిగినప్పుడు అది క్లీన్ అయితే అప్పుడు ఆయన కూర్చుంటాడు. అర్థమవుతుందా? అప్పుడు ఆయన కూర్చుంటాడు. బాగానే ఉంది, క్లీన్ చేయడం చేస్తాడా దేవుడు? క్లీన్ చేసేయండి దేవుడు చేస్తాడా? ఏదో పని చెప్పాం ఓకేనా, మరి చేసిన పాపానికి పనిష్మెంట్ ఉందా? అక్కడ పనిష్మెంట్ కూడా తీసుకున్నాడు. చూడండి ఒకసారి. నేను ఎవరి యొద్దైనను అన్యాయముగా. మొదటి మాట అర్థమైందా? వినడం. రెండో మాట పాపాన్ని అంగీకరించడం. ఆ అంగీకారంలో మూడో పని ఏంటో తెలుసా? నువ్వు ఇప్పటి వరకు చేసిన పాపానికి ఖచ్చితంగా భూలోకంలో పనిష్మెంట్ అనుభవించాలి. నువ్వు చేసిన పాపానికి పనిష్మెంట్ అనుభవించాలి. వ్యక్తుల ద్వారా తృణీకరించబడుతూ ఉంటావు, వ్యక్తుల ద్వారా ద్వేషించబడుతూ ఉంటావు, నిన్ను అందరూ అసహించుకుంటూ ఉంటారు, నీకు దెబ్బలు వస్తాయి, నీకు శ్రమలు వస్తాయి, నీకు కష్టాలు వస్తాయి, నీకు ప్రతి విధమైన నరక యాతన ఉంటుంది భూలోకం మీద. ఎందుకంటే నువ్వు చేసిన పాపానికి పనిష్మెంట్. దానికి నువ్వు యాక్సెప్ట్ అయితేనే దేవుడు క్లీన్ చేస్తాడు. నీకు భూమి మీద నీ శరీరానికి పనిష్మెంట్ ఇస్తే నీ ఆత్మకు పరలోక రాజ్యంలో ప్రేసిస్తాడు. మనం ఏంటంటే భూమి మీద పనిష్మెంట్ ఒప్పుకోం. ఇదేంద్రా బాబు వినమన్నాడు విన్నాము, రెండోది అంగీకరించమన్నాడు అంగీకరించాము, మూడోది ఏంటి? బాప్తిజం తీసుకోవడం. రేపు నెక్స్ట్ థర్డ్ స్టేజ్ చెప్తాను. బాప్తిజం తీసుకున్నాను. తీసుకున్నప్పుడు చేస్తాడే సుఖాలు. బాప్తిజం తీసుకున్నప్పుడు ఉద్యోగం వచ్చేసింది, బాప్తిజం తీసుకుంటానే ప్రమోషన్ వచ్చేసింది, బాప్తిజం తీసుకుంటానే పెళ్ళి అయిపోయింది, బాప్తిజం తీసుకుంటే పిల్లలు వచ్చారు. ఏమి రావు. బాప్తిజం తీసుకున్నప్పుడు శ్రమ 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 శ్రమ. బైబిల్లో ఏసుకే వచ్చేది మనకెంత, కానీ ఏసు జయించుకున్నాడు. మనమేమో ఏదో డ్రీమ్స్. అందరూ కూడా నువ్వు బాప్తిజం తీసుకో తల్లి, ఈ రోజు నుంచి నీ జీవితం మారిపోతుంది. నేను చెప్పినదే మారిపోతుంది అంటే ఏంటి? శ్రమంలోకి మారిపోతుందని చెప్తున్నాను. అలా లేకుండా ఆ శ్రమంలో నీతో దేవుడు తోడుంటాడు. అర్థమవుతుందా? ఆ శ్రమంలో దేవుడు నీతో తోడుంటాడు. అది గ్రహించుకోక మనం చేస్తున్నది ఏంటంటే, మనం చేసిన తప్పిదములకి ఇక్కడ మనకి ఏమొద్దు? పనిష్మెంట్ కు హృదయం సిద్ధపాటుగా లేదు. మొదటి అడుగు వింటున్నాం, బాగానే ఉంది. రెండో అడుగు అంగీకరించే వరకు కూడా బాగా అంగీకరిస్తున్నాం. మూడో అడుగు ఏంటి? పనిష్మెంట్ కు సిద్ధపాటు లేదు. అయ్యో నేను ఇన్ని పాపాలు చేశాను, దానికి నేను పనిష్మెంట్ అనుభవించాలంతా. ఒకవేళ ఇక్కడ పనిష్మెంట్ అనుభవించకుంటే అక్కడ లైఫ్ లాంగ్ అనుభవించాలి. ఏది ఇంపార్టెంట్? ఏది మేలు?
ఇక్కడ అనుభవించడమే లేదు. నువ్వు చేసిన ప్రతి పాపానికి ఎలాగైతే ఇక్కడ ఎలాగైతే ఇక్కడ జక్కయ్య అయ్యా నేను ఎవరికైతే మోసం చేశానో వాళ్ళందరికీ ఎన్ని రెట్లు ఇస్తున్నాడు? 4 times. ఈజ్ రెడీ టు టేక్ పనిష్మెంట్. ఒక్కసారి సంపాదించడానికి 4 times ఇవ్వడానికి పనిష్మెంట్ సిద్ధంగా ఉన్నాడు ఆ వ్యక్తి. నేను నీతో అబద్ధం ఆడాను తమ్ముడు, నేను నీకు తప్పు చేశాను, నీ పట్ల నన్ను కొట్టు తమ్ముడు, ఐఎమ్ రెడీ. నేను నిన్ను ఒక్క దెబ్బ కొట్టాను, నన్ను 4 కొట్టు, నేను రెడీగా ఉన్నాను. ఎప్పుడు వెళ్ళి అడిగావా? ఇదిగో నేను నీ పట్ల తప్పు చేశాను, నన్ను క్షమించు. స్టిల్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ వాట్ టు గివ్ ఎనీ పనిష్మెంట్, ఐఎమ్ రెడీ. అడిగావా? భార్యను కానీ, భర్తను కానీ, పిల్లలు కానీ, ఫ్రెండ్స్, స్నేహితులు కానీ, సంఘములో కానీ, ఎక్కడైనా కానీ నువ్వు చేసిన తప్పిదములు బట్టి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పనిష్మెంట్ అడగలుగుతున్నావా? ఇక్కడ ఏ స్త్రీ జాగ్రత్తం చేసిన స్త్రీ ఏమడిగింది? అయ్యా ఎవరు రాలేదు, నువ్వు ఒక్కడే ఉన్నావు, వేస్తావా? నేను కూడా వేనమ్మా, క్షమించేస్తాను. అలా ఆ వ్యక్తిని క్షమిస్తే ఓకే, కానీ నువ్వైతే పనిష్మెంట్ కు సిద్ధపడు. ఎవరు రాలేదు, ఆ వ్యక్తి లేచి వెళ్ళిపోవచ్చు కదా. స్త్రీ చుట్టూ ఉన్న వాళ్ళంతా రాలేదు, వెళ్ళిపోయారు. ఆ స్త్రీ వెళ్ళిపోయిందా? అబ్బా సూపర్ రా బాబు, అందరూ వెళ్ళిపోయారు, మంచి ఛాన్స్ దొరికింది, పారిపోదాం. పారిపోయిందా? యేసుని అడిగింది, అయ్యా అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు యేసేమన్నాడు, నేను కూడా క్షమిస్తాను తల్లి. అలా నువ్వు నీ తప్పుదములకు పనిష్మెంట్ నువ్వు అంగీకరిస్తే నేడు నీ కుటుంబానికి రక్షణ వస్తుంది. అప్పుడు నీ జీవితానికి రక్షణ వస్తుంది. దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్స్? అర్థమైంది ఈరోజు మీకు? దేవుడు మనకి ఈరోజు 4 మాటలు మాట్లాడాడు. మాట నెంబర్ 1 ఏంటి? వినుట ద్వారా విశ్వాసం. రెండో మాట ఏంటి? అంగీకరించుటలో 4 విషయాలు నేర్చుకున్నాం. మొదటి దేవుని స్వార్థముతో అంగీకరించకూడదు. యేసును ఎలా అంగీకరించాలి? యేసులాగే అంగీకరించాలి. అంతేగాని యేసు దగ్గర ఉండమని కోరుకోవద్దు. అది ఆయన ఇస్తే తీసుకోండి, తప్పలేదు, మనం వెళ్ళి అడగద్దు. కానీ ఆయన ప్రేమ అడగకుండా ఇస్తాడు. రెండో విషయం ఏంటి? మనుషులందరి ఎదుట ఆయన ఒప్పుకోవాలి. ఓకేనా? మనుషులంటే ఎవరు? ప్రతి వ్యక్తి మనిషి. సో అధికారి అయినా, వ్యభిచారి అయినా, పాపిన అందరి దగ్గర నువ్వు క్రీస్తు ఒప్పుకోవడం అంటే ఏంటి? వారిని నువ్వు సరి చేయటకు ప్రయాసపడ్డావు. నా ప్రయాసం ఎందుకు పడలేకపోతున్నావు? 3 కారణాలు ఏంటి? 1 నీలో ఏదో పాపం భీతి ఇంకా ఉంది, 2ది భయం, 3ది సిగ్గు. ఈ 3 తీశారు. ఇలా నువ్వు మనుషులందరి దగ్గర దేవుణ్ణి అంగీకరిస్తే ఏమొస్తుందని చెప్తున్నాడు దేవుడు? రక్షణ. సో ఆ రక్షణ రావాలంటే ఏం చేయాలి? మొదటిది వినాలి, 2ది అంగీకరించాలి. ఆ అంగీకరించడంలో లోతైన మర్మం ఏంటి? నీ పాపాన్ని ఒప్పుకుంటూ పాపములకు తగిన పనిష్మెంట్ నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. సో ఇక్కడ నువ్వు పాపానికి సిద్ధపరచుకుంటే, పనిష్మెంట్ సిద్ధపరచుకుంటే పైన పరలోక రాజ్యంలో దేవుడు నీ కొరకు స్థలమును సిద్ధపరుస్తాడు. సో దేవుడి వాక్యం ద్వారా అందరితో మాట్లాడున్నారని విశ్వసిస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ బల్ల చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే 1 పెళ్లిలో